మనిషిని మంచిగా చూడని కాలం ఇంకెన్ని రోజులు? సాటి మనిషిని కులం తక్కువనో, జాతి తక్కువనో దూరం పెట్టుడు, దాడులు చేసుడు, సంపుడు ఇంకెన్నేండ్లు? ఒక మతంలో ఉన్నోళ్ళంతా ఒక్కటే అని చెప్పేటోళ్ళు మహారాష్ట్ర నాదేండ్ల ఓ దళిత పిల్లగాన్ని చంపితే ఎందుకు సప్పుడు చేస్తలేరు? మొన్న అమృత ప్రణయ్, నిన్న ఆశ్రిన్ నాగరాజు, ఇవాళ ఆంచల్ సక్షం. ఇట్లా ఎంత మందిని చంపుకుంటూ పోతారు? నాదేండ్లలుండే ఆంచల్ సక్షం ఇద్దరు ఇష్టపడ్డారట. 3 ఏళ్ల నుంచి కలిసి మెలిసి ఉంటున్నారట. కానీ సక్షంది దళితుడైనందున ఆంచల్తోని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించే పని చేసిండ్రట. అక్కడున్న పోలీసులు సక్షంను చంపేయండ్రి అన్నట్టు సలహా ఇచ్చిండ్రంట. అంటే చూడుండ్రి, వ్యవస్థ కులం మీద ఎంత కక్ష కట్టిందో. అందరు కలిసి సక్షంను చంపేసిండ్రట. తుపాకీతోని కాల్చి తర్వాత బండరాయి మీదేసి చిత కొట్టించిండ్రట. కానీ ప్రేమించిన మనిషిని చంపినందుకు తట్టుకోలేకపోయిందట ఆంచలు. అందుకే తన మీద ఇష్టంతోని సక్షం శవాన్ని పెళ్లి చేసుకున్నదట. తనను మానసికంగా హింసించి కులం పిచ్చి నెత్తికి బంక పట్టుకున్నట్టు పట్టిన తన కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టిందట. మనిషిని మంచి తిరగ చూడనోళ్లకు శిక్షలు పడేదాకా పోరాటం చేస్తా అంటున్న ఆంచలు. సరే, శిక్ష పడుతుందా, తప్పించుకొని తిరుగుతారా అనే తర్వాత గాని దేశంలా ఈ పరువు హత్యలేంది? కులం మతం నెత్తికెక్కి ఇష్టపడ్డోళ్లను ఇడదీసుడైంది, ఇనకుంటే జీవిదీసుడైంది. ఇదేనా దేశం అభివృద్ధి చెందుతున్న తీరు? మనిషి తెలివి రోజు రోజుకు ఏమైతున్నది? ఇంకెన్నాళ్ళు ఈ దారుణాలను అడుగుతున్నారు మానవత్వం ఉన్న దేశ పబ్లికు?